पूजितम्। इसलिए आप सब धर्म रक्षाशिषा शालिनी है और हमारा सामर्थ्य सिद्धांतों की और विश्व शांति प्रणाम। नमस्कार, वेलकम टू तेजस्वी मीडिया। హైదరాబాద్ వేదికగా భాగ్యనగరంలోని ఏదైతే విశ్వ సంఘ్ శిబిరానికి వివిధ దేశాల నుంచి చాలా మంది సంఘ్ ప్రముఖులే కావచ్చు, దాంతోపాటు సాంస్కృతిక భారతి, విశ్వ హిందూ పరిషత్, సో చాలా ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో సంఘ్ కార్యకర్తలే కావచ్చు, చాలా మంది హిందూ బంధువులు అయితే వస్తూ ఉన్నారు. సార్, దేని గురించి ఇదంతా చేయడం జరుగుతూ ఉంది? సో ఇది ఎన్నిసార్లు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనే దాని గురించి ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి అయితే శ్యామ్జీ అయితే ఉన్నారు. సో విశ్వానికి అయితే నుంచి వాళ్ళు మాట్లాడడానికి అయితే జై శ్రీరామ్ అండి. ఈ సంఘ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏవైతే ఈ శిబిరం గురించి ఇప్పటికీ ఎక్కడెక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సో మీ ఏదైతే ఈ శిబిరానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు హిందువులకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈరోజు భారతదేశం నుంచి హిందువులు అనేక దేశాలకు పని కోసం వెళ్ళారు. ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, అక్కడ బాగా సంపాదన సంపాదించారు, చదువుకున్నారు, పెద్ద పెద్ద పదాలకి చేరిపోయారు. అనేక దేశాల్లో ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇలా అన్ని రకాలుగా ప్రోగ్రెస్ చేశారు. అయితే వీరందరినీ ఒక చోట తీసుకురావాలి, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. కాబట్టి ఒక శిబిరం శ్రీ విశ్వనికేతన్ ట్రస్ట్ ఏదైతే ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉంది, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఒక శిబిరం జరుగుతుంది. మొట్టమొదటి శిబిరం 1990లో జరిగింది, 1990లో అది బంగళూరులో జరిగింది. రెండోదే వడోదర బరోడా గుజరాత్ లో, మూడోదే ముంబైలో, నాలుగోదే గాంధీనగర్ 2005లో గాంధీనగర్ గుజరాత్, 2010లో పుణే, 2015లో ఇందోర్, 2020లో ఇక్కడ భారతదేశంలో కరోనా వల్ల ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు 7వ శిబిరం ఇక్కడ భాగ్యనగరంలో, హైదరాబాద్ లో చేస్తున్నాం. ఈ శిబిరం ద్వారా హిందూ సమాజం సంఘటితం ఉండాలి, తన సంస్కృతి సభ్యతల్ని కాపాడాలి. ఈ సమాజం ఒక పరంపర చాలా పాతదే, మన పరంపరాని కాపాడాలి. ఎక్కడున్నా మనము ఎవరితో కొట్లాటాలు పెట్టలేదు, మనము సమాజం వికాసం కోసం, అభివృద్ధి కోసం పని చేస్తుంటాం అని మెసేజ్ హిందువుల అందరికీ ఇవ్వాలి. తన రైట్స్ వారు సరిగా ఉపయోగించాలి, ప్రతి దేశంలో వారిని రెస్పెక్ట్ కావాలి. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఈ శిబిరం ద్వారా ఇస్తుంటాం. స్వామిజీ, మీరు అనేక ప్రదేశాలకు వెళ్తా ఉంటారు, ఇప్పటికీ శిబిరాలు ఎన్నో కంప్లీట్ కూడా చేశారు, దాంతో పాటు హిందూ బంధువులకు సంబంధించి సంఘటితం చేయడానికి ఎన్నో విషయాలలో మీరు పాల్గొంటా ఉన్నారు. సో మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండియాలో చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో హిందువులంతా కూడా మేల్కొలవాలి, హిందువులంతా కూడా ఏకం కావాలి అనే సిద్ధాంతంతో కూడా చాలా మంది, చాలా ఆర్గనైజేషన్స్ కూడా దీని గురించి వర్క్ చేస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు హిందూ బంధువులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేశంలో ఉన్న హిందువులు బయట హిందువులతో సంబంధం పెట్టుకోవాలి, మన మాతృభాషల్ని కాపాడాలి, మన మాతృ సంస్కృతిని కాపాడాలి, వ్యవహరించాలి, మన పరంపరాన్ని పాటించాలి. ఇలాంటి సందేశం భారతదేశం బయట కూడా పోవాలి. అక్కడ ఒక రకమైన సాంస్కృతిక ప్రెషర్ ఉంటది, దాన్ని ఎదుర్కొని మన ఇళ్లలో మన సంస్కృతి, మన ఇళ్లలో మన భాష, బయట వెళ్ళినప్పుడు స్థానిక భాష, స్థానిక సంస్కృతి, ఈ జీవనం మనము డెవలప్ చేయాలి అని మెసేజ్ దీని ద్వారా ఇవ్వబడుతుంది. స్థానిక సమాజంతో మధురమైన సంబంధాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. ఎలాంటి సమాజం ఉన్నా మన సంస్కృతి ఒక మంచితనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళొక మంచితనాలు మనం నేర్చుకోవాలి. ఇది 2-వే ట్రాఫిక్ లాంటిది ఉంటది. ఇది ఇక్కడ నుంచి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ మెయిన్ గా ఈ శిబిరంలో 79 దేశాల నుంచి సంఘ్ ప్రముఖే కావచ్చు, దాంతో పాటు చాలా మంది ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పెద్దలు రావడం జరుగుతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? 79 దేశాల నుంచి పిలిపివ్వడానికి గల కారణం ఏంటి? దాంతో పాటు అఖండ భారతదేశాన్ని తీర్చిదిద్దామనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తా ఉన్నారా అనేది చాలా మందికి ఉంటుంది క్వశ్చన్. మొట్టమొదటిది అంటే అఖండ భారత్ అనేది కాన్సెప్ట్ పొలిటికల్ కాదు. ఈ రోజు యూరోప్ నుంచి వచ్చిన నేషనలిజం అది జాగ్రఫికలీ డిఫైన్డ్ నేషనలిజం ఉంది. మనదే కల్చరల్ నేషనలిజం, సాంస్కృతికమైన రాష్ట్రవాదం. దీంట్లో భూభాగం ఒక రకంగా ఉంటది,
కానీ సంస్కృతి యొక్క మంచి విషయాల్ని ప్రపంచమంతా మనం స్ప్రెడ్ చేయాలి అనేది ముఖ్యమైన భాగం. కాబట్టి అఖండ భారత్ అన్న తర్వాత అది ఒక పొలిటికల్ కన్సెప్ట్ కాకుండా ఒక సాంస్కృతికమైన ఒక సివిలైజేషనల్ కన్సెప్ట్ అని భావించాలి. దాన్ని మనము పఠించాలి. మన భారతదేశంలో భూభాగం మనదే. మిగతా అంతా మనతో పాటు జీవించేలా ఇతర అనేక దేశాల్లో మనం మెసేజ్ ఇవ్వాలి. సార్ ఇక్కడ చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న నవే డేస్లో భారతదేశంలో కనీసం నేషనల్ యాంథమ్ని కూడా చాలా మంది పాడలేకపోతా ఉన్నారు. మేము పాడము అని చెప్పేసి కూడా కొంతమంది పొలిటికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో దేశంలో ఉంటూ దేశంలో తింటూ దేశాన్ని ఇవాళ తన్నుతున్న పరిస్థితి అయితే ఉంది. సో అలాంటి వాళ్ళ గురించి కూడా ఏమైనా మీరు దీని గురించి చర్చించబోతా ఉన్నారా? సో ఎందుకంటే భారత్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. హిందూ స్వయం సేవక్ సంఘ్ ఒక మిషన్ చాలా క్లియర్ ఉంది. అక్కడ వచ్చే స్వయం సేవకులు, అక్కడ వచ్చే కార్యకర్తలకి మెసేజ్ ఇస్తారు. ఏమిటంటే ఏ దేశంలో మనం జీవిస్తాం ఆ దేశానికి మనం రుణపడి ఉంటాం. కాబట్టి ఆ దేశం ఒక వికాసం కోసం పనిచేయాలి. ఏ దేశంలో మనం డబ్బు సంపాదిస్తున్నాం ఆ దేశం ఒక సంస్కృతి ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. దాన్ని సమాజంతో పాటు మనము జీవించాలి. మన ఇళ్లల్లో, ఫ్యామిలీస్ లో, విదిన్ హిందూ సొసైటీ దేర్ మనము మన సంస్కృతిని పాటించాలి. దాంట్లో ఏమి తక్కువతనం కానీ ఇది హీనమైనదే అని భావించొద్దు. మన స్వాభిమానం మనకి ఉండాలి. మన స్వధర్మం మనకి ఉంది, మన స్వదేశం మనకి ఉంది. దాన్ని మనం ఇతర దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. భారతదేశంలో ఇట్లా మనం భారతీయులతో అగ్రహం చేస్తాం, ఇక్కడ నేషనల్ అంథెమ్ పాడాలి. ఆ దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ నేషనల్ అంథెమ్ ని పాడాలి, రెస్పెక్ట్ చేయాలి. ఇది తన ధర్మం. స్వామిజీ చాలా మందికి ఉన్నటువంటి విషయాలలో ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. పాశ్చాత్య సంస్కృతిని మనం చాలా మంది వాళ్ళ పాటిస్తా ఉన్నారు. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న వాళ్ళు ఎవరైతే మన కల్చర్ని చూసి వేలన చేసిన వాళ్ళు ఇవాళ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాల్ని చాలా మంది పాటిస్తా ఉన్నారు. సో ఈ మెసేజ్ మీరు ఏ రకంగా తీసుకెళ్తా ఉన్నారు? హిందూ ధర్మంలో కన్వర్ట్ చేసే ప్రయత్నం లేదు. హిందూ ధర్మం ఆచరణ ద్వారా ఉంటది. కాబట్టి మనము మనలో ఉన్న మంచితనాన్ని ఇతరులు కూడా ఆచరించేలా ప్రోత్సహించాలి. అంతేగాని కన్వర్ట్ చేయడానికి వీల్లేదు. అన్ని రిలీజన్స్ ఎవరిదే రిలీజన్ వాళ్ళు పాటించాలి. కన్వర్షన్ మేము చేయము, అంతే ఇతరులు కూడా చేయకూడదు. ఇక్కడ కట్టుబొట్టుకు సంబంధించినటువంటి దాని గురించి ఏం చెప్తారు? మనం పాటించాలి. ఇప్పుడు మీరు నా నుదుటిని గంధం చూస్తున్నారు. నేను ప్రపంచంలో ఎక్కడ పోయినా, ఏ దేశంలో పోయినా అది పెట్టుకునే పోతా. తిలకం ఉంటుంది. దాన్ని హీనంగా భావించాల్సిన అవసరం లేదు. మనం స్వాభిమానంతో మనము జీవించాలి. ఇతరులు మీకు రెస్పెక్ట్ చేస్తారు. మీ బట్టల్లో మీరు కనపడితే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. మీరు మిగతా వాళ్ళతో కాపీ చేస్తే మీకు రెస్పెక్ట్ ఉండదు అని నా అనుభవం. జై శ్రీరామ్. My name is Pravesh Hardeen Singh. I am from Durban, South Africa. I am born in Durban. I'm third generation born in Durban. My great grandfather came from Bihar. Okay. Yes, when he was 18 years old. So currently I am a retired school teacher and I have been doing Hindu work for all my life. I've been part of Sangh from 1996 with World Hindu Conference. And ever since then, we are running Shaka and having camps in South Africa. Currently, I am the Joint General Secretary of Vishwa Hindu Parishad in South Africa. Okay. We've had national Hindu conferences where we are bringing Hindus from throughout the country together in our country.